అన్నిటి యొక్క ప్రారంభములు ఆయన ఉండను. గాడ్ ఈజ్ నాట్ సమ్వన్ హూ కేమ్ ఇన్ యువర్ ఇమాజినేషన్, whom you brought out in your planning. God is the one who planned you. నిన్ను రూపకల్పన చేసిన వారే దేవుడు తప్ప నీవు రూపకల్పన చేసినది కాదు దేవుడు. అంతైనా ఆలోచన ప్లీజ్. నీ మనుష్యుడని నమ్ముతూ చెప్తున్నాను. God is always beyond your imagination. నీ ఊహకి అందని లెవెల్. Someone says, can you define God? How can we define God? చూపట్టడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పేస్లో, టైంలో, మ్యాటర్లో పరిమితమైన ఒకరు కారు దేవుడు. హిస్ బియాండ్. ఆ బియాండ్ అయిన దేవుని మనకు పరిచయం చేయుటకు మనిషి ఆకారములో, పురుష రూపములో ఆయన వచ్చి తెలియపరిచారు. కొందరు అడుగుతున్న మాట ఉన్నది, యేసు దేవుడా? వేరే మార్గం ఏది లేనందున దేవుడే మనిషిగా అవతరించి ఆ నక్షత్రం దిగి వచ్చి మనకు తెలియపరిచారు. మిగిలిన వారందరికీ సమాధులు ఇక్కడ ఉన్నట్టప్పుడు, పుణ్యస్థలములు ఉన్నట్టప్పుడు ఆయన ఇక్కడ లేరు. ఆయనకి ఇక్కడ అటువంటి సమాధి స్థలము లేదు. ఆయన తిరిగి లేచారు, వెళ్ళారు. సో ఆయన్ను ఫ్రేమ్ చేయటం సాధ్యం కాదు. కానీ ఇశ్రాయేల్లో కొందరు తీర్మానం తీసుకున్నారు, ఇంతే, ఇంతవరకు చాలు, ఇలాగనే అని ఉన్నందున మోసే ధర్మశాస్త్రంలో ఇది ఇలాగనే ఉండను కనుక ఇట్లా చేస్తే చాలండి. నీవేదో ఆచారానుసారంగా ఏదో అర్పణ చేసి, నేను ఏడుస్తున్న గొర్రె పిల్లని చూసి, కన్నీరు గారుస్తున్నటువంటి ఆ పావురమును చూసి నేను నీ మీద ఏదో ఆశీర్వాదం ఇవ్వటం కాదు. కానీ ఇదన్నీ చేస్తున్నప్పుడు నీలో కలుగుతున్న మనోభావములో ఉన్న మార్పే ఎదురు చూశాను అని బోధించుటకు ఆయన దిగి రావాల్సిన స్థితి కలిగాను. అలా వచ్చి ఆయన బోధించినందున మా సిస్టమ్ వేరు, మాకైతే కానుక పట్టిలో బాగా దొరుకుతుంది, ఇది ఏంటిది గనక ఈ బోధ నచ్చలా గనక ఆ బోధను వాళ్ళని నెట్టివేశారు. ద వెరీ సేమ్ థింగ్ హ్యాపెండ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మేము వ్యభిచారం చేయవచ్చు, ఏ కార్యములైనా చేయవచ్చు, పరిశుద్ధం అని చెప్పుకునే అదొద్దు. 2000 సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగిన కార్యం కూడా ఇది. జీవమును ఇచ్చు జీవాత్మ అయినటువంటి యేసు అనే క్రీస్తు ఈ భూమిలోనికి మనిషిగా దిగి వచ్చినప్పుడు ప్రవచనములో రాసి ఉన్న కార్యములు నెరవేరునట్లుగా ఒక మెస్సయ్య అనగా విమోచకుడు ఎలా ఏమేమి అనుభవించవలసి ఉన్నదో, ఏవేవి రాసి పెట్టబడనో అవన్నీ నెరవేరునట్లుగా ఆయన తన్ను తాను అప్పగించారు.